ఇది అనుకోకుండా జరిగిందైతే పర్వాలేదు. ఎవరైనా కావాలని చేసుంటే వాళ్ళకి పుట్టగతులుండో. నువ్వు లోపలికి పదమ్మా. అమ్మీ, దిష్టి ఈ మాదిరి కూడా తీస్తారని ఇప్పుడే చూసుండాను. ఆ మాటలన్నీ నీకు సంబంధించినవే. అర్థమైంది. కాకపోతే నేనే అని తెలియకూడదు. నానా దర్శన్, తన్ని లోపలికి తీసుకెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. మిగిలిన విషయాలు ఏమైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆ యాక్సిడెంట్ గురించి నేను ఎంక్వైరీ చేస్తానమ్మా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. దర్శన్, జాగ్రత్తగా తీసుకెళ్ళు. పద శరణ్య. శరణ్య పద. శరణ్య, ఏమైందమ్మా? యాక్సిడెంట్ అయిన తర్వాత చిన్న మెదడు చితికి పిచ్చి పట్టుండదా ఏంది దీనికి? కుటుంబ సభ్యుల మీద కన్సర్న్ చూపిస్తోంది. అమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. ఏమైంది? పొరపాటున నేను చనిపోయి ఉంటే నాన్న లాంటి మిమ్మల్ని, అమ్మ లాంటి అత్తయ్యల్ని, తోబుట్టువుని, దేవుడు లాంటి నా భర్తని నేను కోల్పోయి ఉండేదాన్ని కదా. ఇటువంటి ఉమ్మడి కుటుంబంలోకి రావాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి. అలాంటి అదృష్టం నాకు దొరికింది.